2 రోజులు మన ఊళ్ళో లేకపోతే ఏమేమో జరిగిపోతున్నాయి. 144 పెట్టినందువల్ల ఇంట్లోంచి ఎవరు బయటకు వెళ్ళడానికి లేదు. ముఖ్యంగా వాసు వెళ్లకుండా చూసుకోవాలి. ఎందుకంటే వాడు నాగభూషణం చేతికి దొరకకూడదు. శాంతి, అచ్చం దేవాలాగా ఎవడో వచ్చాడంటగా, ఏడాడు? ఎవరు? మా వాసు అన్నయ్య. వాసు అన్నయ్య కొట్టానంటే ఎక్కడాడు? ఏమయ్య వాసు, ఆ రోజు హైదరాబాద్ లో చూసినట్టు గడ్డంతో కనిపించావు. ఈ రోజు ఏంటి బొట్టు గిట్టు పెట్టుకుని దేవాలా తయారయ్యావు? నేనే దేవాని. నా డ్రెస్ ఎవడ వేసుకోమన్నాడ్రా? నేను తెచ్చుకున్న డ్రెస్లన్నీ బస్తో పాటు పోయాయి కదా, అందుకని నా డ్రెస్ వేసుకుని అందరినీ మోసం చేద్దామా? కొట్టకండి, ఇంకో 2 నెలల్లో నేను చచ్చిపోతాను. ఏమంటున్నావయ్యా? అవును బామ్మ, నా హార్ట్ లో ఇంత పెద్ద బొక్క ఉందని మా ఊళ్ళో డాక్టర్ గారు చెప్పారు. బాబు, హార్టే ఇంత, నువ్వేంటి ఇంత పెద్ద బొక్క అంటున్నావు? డాక్టర్ నెంబర్ ఇవ్వు, నేను ఫోన్ చేసి కనుక్కుంటాను. నా హోల్ సైజ్ చూసి అప్సెట్ అయ్యి ఆయనకి అక్కడే హార్ట్ అటాక్ వచ్చి పోయాడు పాపం. అయితే ఆ డాక్టర్ వైఫ్ ఫోన్ నెంబర్ ఇవ్వు, ఫోన్ చేసి ఆవిడే అడుగుదాం. సారీ శాంతి, డాక్టర్ చనిపోయిన షాక్ లో వైఫ్ కి హార్ట్ అటాక్ వచ్చి ఆవిడ చనిపోయింది. ఏమయ్యా, హాస్పిటల్ నెంబర్ మేమే ఫోన్ చేసి అడుగుతాం. ఏంటి అలా అడుగుతారు? డాక్టర్ వైఫ్ చచ్చిపోయిన తర్వాత హాస్పిటల్ ఇంకా ఉంచుతారా? పగలగొట్టారు. హాస్పిటల్ పడగొట్టేస్తారు, పేషెంట్లు రోడ్డు మీద పడేస్తారు. వినేవాడి చెవిలో చెట్లు పెట్టుకుంటే వేలుతో పొడిచి 1000 మందిని చంపేశానంటావు. అసలు నా గురించి ఏమనుకుంటున్నావు? ఏంటమ్మా ఏం చేస్తున్నాడే? చంటి, బీపీ ఎక్కువగా ఉంది, బాడీ వీక్ గా ఉంది. యు షుడ్ టేక్ కేర్. నా బాడీ వీక్ గా ఉందంటావా? ఐరన్ బాడీ రా నాది, నిన్ను వదిలిపెట్ట. ఈ రోజు అయిపోయావరా బాబాయ్ చేతిలో. జై హింద్, వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం. పెద్ద పిన్ని చేసిన టమాటా పచ్చడి ఎరుపు రంగు, చిన్న పిన్ని చేసిన పుదీనా పచ్చడి పచ్చ రంగు, బాబాయ్ మనసులాగే చొక్కా తెల్ల రంగు. అరే సెంటిమెంట్ తో కొట్టి పడేసావు కదరా. ఈ ఇంట్లో గొప్ప జాతీయ సమైక్యత ఉంది చంటబాయ్. యాక్టింగ్ అదిరింది. నాలోని పొంగెను నర్మదా, నీళ్ళల్లో మురిసిన తామరా, అంతట్లో మారెను ఋతువులా, పిల్లా నీ వల్ల